సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. అవును. అయితే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసిన అంశం మీద అరెస్ట్ అయ్యారు అని చెప్పి పక్కా ఆధారాలు చూపిస్తూ ఉంటుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు అసలు ఏ అరెస్టుల మీద చేశారో తెలియదు, కావాలని చెప్పి అక్రమ అరెస్టులు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. సార్ ఏంటి సార్ అసలు విషయం ఇది? ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, అసలు వంశీ అనే వ్యక్తి పార్టీ ఆఫీస్ని ఏ విధంగా ఇచ్చేయించాడు, రెండవది ఏంటంటే ఇతను చేసినటువంటి అనాచకాలు ఏంటి, ఇతను చేసే పనులు. ఇప్పుడు పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేయించిన తర్వాతే కదా దాని మీద కదా అరెస్ట్ చేసింది. ఇప్పుడు చట్టం ఏది ఎవరికి చుట్టం కాదు కదండి. ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేసావు కాబట్టి ఆ తప్పు రుజువు అవుతుంది కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తారు వాళ్ళు. దానికి ఇక్కడ మీ మీద కక్ష కట్టి మిమ్మల్ని వేరే రకంగా చూడటానికి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదండి, ఇది తెలుగుదేశం పార్టీ. 5 సంవత్సరాల పాటు మీరు కక్ష కట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు అర్ధరాత్రి అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి రోడ్డు మార్గాన్ని ఎన్ని కష్టాలు పెట్టి తీసుకెళ్లారో ప్రజలందరూ చూశారు. ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పాపం ఆయన చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి బయలుదేరితే ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలందరూ చూశారు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ కక్ష కట్టింది, మమ్మల్ని ఏమో ఏదో అనవసరమైనట్టు అరెస్టులు చేస్తుంది, నిరపరాధమైనట్టు అరెస్టులు చేస్తుందని చెప్తున్నారు తప్ప ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు. వీళ్ళు ఎంత గీ పెట్టుకున్నా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మీరు తప్పు చేశారు కాబట్టి మీకు ఏదైతే మీరు చేసిన తప్పుగా మూల్యం చెల్లించాలో అది చెల్లించక తప్పదు. సరే ఇప్పుడు చూసుకుంటే అందరినీ చట్టపరంగా అరెస్ట్ చేస్తాను పక్క ఆధారాలు చూపించి, కానీ వాళ్ళు సరిగ్గా విషయాలు తెలుసుకోకుండా దౌర్జన్యాలు చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడడంలో ఉపయోగం ఏంటి సార్ అసలు? ఇది ఏమండి, ఇవన్నీ కూడా చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు. ఇవన్నీ ఏంటంటే కాదు మేము పొలిటికల్లోనే ఉన్నాం, మేము ప్రజల్లోనే ఉన్నాము అని చెప్పుకోవటానికి ఏ జిమ్మిక్కులు అన్నమాట. ఇప్పుడు నిన్న కాకమన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ అక్రమ అరెస్టులు కావాలని మమ్మల్ని కక్షపూరితంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు అనే విషయాలు చెప్తున్నారు. నేను ఎవరిని వదిలిపెట్టను అని నువ్వు ప్రజల్లో తిరిగితే కదా. రెండోది రేపు నువ్వు నీ పార్టీ మనుగడే లేదు. ప్రజలందరూ కూడా నిన్ను విస్మరించి 11 స్థానాలు నీకు ఇచ్చారు, అయినా నువ్వు ఇప్పటికీ తెలుసుకోవు, ప్రజల్లోకి రావు. నేను అంతు తేలుస్తా, వచ్చే గవర్నమెంట్ మాదే, 30 సంవత్సరాలు నేనే ఉంటాను, అవి ఒక్కొక్కరిని పేరు పేరున రాస్తాను అని నువ్వు చెప్పుకుంటున్నావు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం తెచ్చింది మీరు, ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచింది మీరు. ఎదట తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లాలి కాబట్టి రెడ్ బుక్ అనేదాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు, వాడుకుంటున్నారు. ఏంటంటే ప్రజల్లో ఏదో మనన పొందాలి, ప్రజల్లో మనకేదో మంచి పేరు వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో తప్ప వీళ్ళు చేసిన తప్పులకి మూల్యం చెల్లించక తప్పదు సార్. సార్ ఇప్పుడు చూసుకుంటే ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయి కదా, ఆ సూపర్ 6 పథకాలు పక్కన పెట్టి పథకాలు ఇవ్వలేకపోవడం వల్లే ఈ అక్రమ అరెస్టులు అనే కొత్త కాన్సెప్ట్ తెరలేపారు. పథకాలను పక్కన పెట్టడం కోసం అరెస్టులు చేపిస్తూ ప్రజల్ని ప్రలోభ పెడతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తాయి సార్. ఈ వార్తలు ఎంతవరకు నిజం అంటారు? అసలు పథకాలకి అరెస్టులకి ఏమైనా సంబంధం ఉందండి? అదే సార్ మాట్లాడే వాళ్ళందరూ నరం లేని నాలుగు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలేవి ఎర్రోళ్ళు ఏం కాదు, తెలివి తక్కువలు కాదండి. ప్రజలు ఎర్రోళ్ళు తెలివి తక్కువలు కాదు కాబట్టే నీ పాలన 5 సంవత్సరాలు రాక్షస పాలన అనుభవించి బాబాయ్ మళ్ళీ ఈయన వస్తే ఇంక మన జీవితాలు లేదు, మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రాలకు పారిపోవాలని చెప్పి తలుసుకొని నీకు 11 సీట్లు ఇచ్చారు. అయినా మీకు కళ్ళు తెరవరు, మీరు చెప్పింది వినరు. మీరు ఏదైతే అనుకుంటారో దాన్నే వాళ్ళ పథకాలన్నీ అమలుపరచకపోవడానికి ఆల్రెడీ 2 పథకాలు అమలుపరిచారు. ఇప్పుడు 3వ పథకం రెడీ అవుతుంది. మీరు వచ్చి ఎన్నాళ్ళకి మీరు పథకాలు ఇవ్వటం మొదలుపెట్టారు. తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి పథకాలు ఇచ్చిందో మీరు ఒకసారి పుస్తకాలు తిరగేసి చూసుకోండి, వెనక్కి వెళ్ళి ప్రజలను అడగండి చెప్తారు. మీరు ప్రజల్లోకి రారే, ప్రజల్లోకి రండి, ప్రజలను అడగండి, వాళ్ళే సమాధానం చెప్తారు. అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో ఇలా ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు అడగరు. మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎంతసేపు అయితే మాట్లాడతా అంత టైం నాకు ఇవ్వాలి, అలాగైతే నేను వస్తాను అని అంటే వీళ్ళు రాజకీయం ఏంటో వీళ్ళు పాలన ఏంటో ఇక్కడ అర్థమైపోవట్లేదండి. నీకు అసలు ప్రజలపై వైపు నువ్వు మాట్లాడాలి, వాళ్ళకి న్యాయం చేయాలి అని నువ్వు అనుకుంటే అసెంబ్లీకి వస్తావు. నువ్వు వచ్చే అసెంబ్లీలో అందరినీ నిలదీస్తావు, మినిస్టర్లను అడుగుతావు, ఈ పథకం అమలు కాలేదు, ఇది అమలు కాలేదు, ఇది ఇలా చేస్తున్నారని చెప్పి నువ్వు అడగాలి కదా. నువ్వు అసెంబ్లీలో రాకుండా ఇంటికాడ కూర్చొని
ఇవన్నీ అడుగుతా ఉంటే ప్రజలు అలా నమ్ముతారండి, నమ్మరు కదా, నువ్వు చెప్పేది ఏది నమ్మరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారంటే, ఎవరిని విడిచిపెట్టను, అందరి అంతు తెలుస్తా, నా నాయకుల్ని నా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారా, ఏ ఒక్కరిని విడిచిపెట్టనంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున కూటమి ప్రభుత్వం అరెస్టులు చేస్తూ ఉందంటే ఎవరిని కక్ష సాధింపు రాజకీయాలతో అరెస్ట్ చేయట్లా, ఎవరిని కావాలని చెప్పి అరెస్ట్ చేయట్లా, అన్నిటిని పక్కాగా సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నిన్న రీసెంట్గా అరెస్ట్ అయినటువంటి వల్లభనేని వంశీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశాడు, ఒకళ్ళని కిడ్నాప్ చేశాడు, భూ కబ్జాలు చేశాడు, మట్టిని తోవుకొని 200 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు చేసినటువంటి వల్లభనేని వంశీకి దండేసి సన్మానం చేయాలా, అరెస్ట్ చేయకుండా? ఈ రోజున కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు ఒకసారి చిట్టాలు చూస్తే ఎవరొకరు ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళే. రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నాం అని చెప్పి రాజకీయాల గురించి మాట్లాడరు, వ్యక్తిగత విషయాల గురించి పచ్చి బూతులు మాట్లాడడం, ఇంట్లో ఆడపాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, వాళ్ళకి నచ్చిన కొనాలు విస్తృత స్థాయిలో ప్రచారాలు చేయడం, ఇయే కదా మీరు చేసింది గత 5 సంవత్సరాల్లో. ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షిస్తూ ఉంది. మీరు అందరూ ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అందరు లెక్కలు తెలుస్తారా, అందరు ఎంత చూస్తారా, 2.0 చూపిస్తారా? చూపించండి, తప్పే ఉంది సార్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినప్పుడు ఆల్రెడీ చూపించారు కదా, దౌర్జన్యాలు ఏంటో అరాచకాలు ఏంటో చక్కగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చేశారు కదా. అందుకే కదా కూటమి ప్రజలు ఈ రోజున మీకు 11 సీట్లు ఇచ్చారు. అయినా సరే తెలుసుకోకపోతే ఎలాగండి? మళ్ళీ ఈ రోజున బెదిరింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని ప్రజలను ఉద్దేశించి చేస్తే, ప్రతి పని వెనక బురదజల్లి రాజకీయాలు, సేవ రాజకీయాలు చేయడం మీ పని. అంతేకాకుండా ఈ రోజున అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఎందుకు అరెస్ట్ అవుతా ఉన్నారు దాని గురించి ఆలోచించడం మానేసి కావాలని అరెస్టులు ఎందుకు చేస్తారు? ఇప్పుడు కొత్త అంశాన్ని తెరలేపారు కదా, సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టడం కోసమే ఈ అరాచకపు అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అసలు ఏమైనా ఆలోచన ఉందా? పథకాలు ఎక్కడ, అరెస్టులు ఏంటండి? అసలు ఏమైనా ఆలోచన ఉందా? అసలు పథకాల గురించి అరెస్టులకి ఏమైనా సంబంధం ఉందా, పొంతం ఉందా? మాట్లాడుతున్నాడు, కాస్త ఆలోచన ఉండాలి కదా. సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టడానికి మీరు అరెస్టులు అవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా? ఆలోచించాలి కొద్దిగా. అసలు అరెస్ట్ అవుతుంది ఎందుకు, పథకాలు ఇవ్వకపోవడం ఎందుకు? గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి అప్పుల ఊబిలో ఆంధ్ర రాష్ట్రం కూరిపోబట్టే కదా ఈ రోజున పథకాలు కాస్త లేట్ అవుతూ ఉన్నాయి. అయినా సరే చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వను చేయను అని చెప్పి మాట్లాడదే. అన్న మాట ప్రకారంగా సూపర్ 6లో 2 పథకాలు అవలంబించారు, ఇంకా 4 పథకాలు ఉన్నాయి. అవి కూడా అవలంబించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఒక పక్కన అన్ని సమకూర్చడానికి పర్ఫెక్ట్గా ఉంటే, ఇక మీరు చేసే ఆరోపణలు ఏంటంటే అరెస్టులు చేస్తూ ఉన్నారు, పక్కన పరిపాలన అంతా పక్కన పెట్టేశారని చెప్పి బురద జల్లి రాజకీయాలు చేయడం మొదలు పెట్టేశారు. మీరు ఎన్ని బురద జల్లి రాజకీయాలు చేసినా, ఎన్ని శవ రాజకీయాలు చేసినా కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు గనక చిత్తశుద్ధితో ఉన్నారు. ఎందుకంటే ప్రజలకి కూటమి ప్రభుత్వానికి అండర్స్టాండింగ్ ఉంది. వీళ్ళ యొక్క పరిపాలన ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. చేసే ప్రతి పనికి ప్రజలు సపోర్ట్ ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కాస్త ఇదివరకులా కాదు, ఇంకాస్త మెరుగ్గా, ఇంకా చురుగ్గా అనేక విషయాల కార్యక్రమాలు పాల్గొంటూ ప్రజా సమస్యలు తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. ఇందులో మీరు ఎన్ని బురదజల్లి రాజకీయాలు చేయండి, ప్రజలే తిప్పు కొడతారు. ఆంధ్ర రాష్ట్రంలో గతంలో మీకు 150, 160 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఈ రోజున కేవలం 11 సీట్లే ఇచ్చారంటే ఒకసారి ఆలోచించండి. మీరు ప్రజల దృష్టిలో ఎంత దారుణంగా ఉన్నారో, ఎంత వ్యవహరించారో ఒకసారి చూసుకోండి. ఎందుకండి ఏం చేయడానికండి? అప్పుడు కూడా మీరు ఇంకా ప్రజల్లోకి వస్తాము, 2.0 చూపిస్తాం, 30 ఏళ్ళ అధికారం మాదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ రకంగా మీరు మాట్లాడతారండి జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ ఈ రోజున కవింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు, కొత్త అంశాలకు తెరలేపుతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం మీద ఏదో రకంగా చిచ్చు పెట్టి ఏదో రకంగా గొడవలు సృష్టించాలని చెప్పి కంకణంతో పనిచేస్తున్నట్టున్నారు మీరును మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సమస్యల గురించి పోరాడుతూ ఉండవు, సమస్యల గురించి మాట్లాడుతూ ఉండవు. ఏదో మాట్లాడాలి, ఏదో రకంగా బురద జల్లాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో, ఏదో ఒక నెపంతో కూటమి ప్రభుత్వం మీద ఇలాంటి బురద జల్లి రాజకీయాలు చేస్తారు. ఎప్పటికైనా మారి వాస్తవాలు ప్రజలు తెలిపండి తప్ప ఇలా అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇలాంటి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి మీద కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షలు వేసేరాగా ఈ రోజున ఎవరైతే బురదజల్లి రాజకీయాలు చేస్తున్నారో, ఎవరైతే ఇలా దౌర్జన్యాలు చేస్తూ ఇలాంటి తప్పుడు సంకేతాలు పంపుతున్నారో ప్రతి ఒక్కరి మీద కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షలు వేయడానికి రెడీగా ఉంది. కాబట్టి కాస్త ఆలోచించి వాస్తవాలు ప్రజలు తెలియపరచండి.